వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు కూడా చాలా మంచి కలెక్షన్ అండ్ కొత్త పెండెంట్స్, బీడ్స్ అండ్ రా మెటీరియల్ చూపిస్తాను. సో ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే కనుక వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి. అండ్ నాకు కొంచెం మీరు అడిగిన స్టాక్ ఎగ్జాక్ట్గా ఇప్పుడు లేకపోయినా ఒక్కొక్కసారి కొంచెం టైం పట్టినా తీసుకొస్తానండి. మరీ ఎమర్జెన్సీ ఈరోజే కావాలంటే కనుక నేను ఆర్డర్ తీసుకోను. కొంచెం టైం పట్టినా పర్లేదు అంటే కొంచెం అంటే మరీ వారాలు ఏం తీసుకోను, కానీ కొంచెం టైం పట్టినా పర్లేదంటే తీసుకుంటాను. ఎందుకంటే కొంత స్టాక్ రిక్వైర్మెంట్ని బట్టే కదా మనం ఆర్డర్ పెట్టేది. ముందే ఎక్కువ ఏదో 100 పీసులు అలాగైతే ఏం తెచ్చుకోం కదండి. సో దానికని రీజనబుల్గానే ఉంటాయి కాస్ట్లు అయితే. అండ్ క్వాలిటీ అయితే ఇది బాగుంది, ఇది చాలా బాగుంది, ఇది చాలా బాగుంది అని ఏం కాదు. అన్ని క్వాలిటీస్ చాలా బాగుంటాయి. నేను ఎక్కువ మాట్లాడను, కొంచెం లైట్గా ఈ వీడియో చేసుకుంటూ వెళ్ళిపోతాయి ఈరోజు అయితే. చాలా పెండింగ్స్ ఉన్నాయి కొరియర్స్ కూడా. అండ్ రేపు హాలిడే, సెకండ్ సాటర్డే, సండే 3 days హాలిడేస్ ఉన్నాయి. అన్ని కొరియర్స్ కూడా మ్యాక్సిమం మండేకి నేను డిస్పాచ్ చేసేస్తానండి. ఎవరైనా హోల్డ్లో పెట్టుకుంటే కూడా అవి క్లియర్ చేసేసుకోండి. ఇప్పటితో మండే నేను కొరియర్ చేసేస్తాను. ఎందుకంటే అవి హోల్డ్ కొరియర్సే ఎక్కువ ఉన్నాయండి. మినిమం ఒక 50 నుంచి 70 కొరియర్స్ హోల్డ్లో ఉన్నవే ఉన్నాయి. అంటే ఇవి కూడా రెగ్యులర్వి కూడా ఎక్కువే ఉన్నాయి. బట్ హోల్డ్వి కూడా క్లియర్ అయిపోతే నాకు కొంచెం ప్లేస్ కూడా రికవర్ అవుతుంది. ఈ అన్ని పెండింగ్ ఏమో అన్నట్టు ఉంటుంది, నాకు మైండ్ రిఫ్రెష్ ఉండట్లేదు అన్ని పెండింగ్ ఉండడం వల్ల. అండ్ ఎక్కువ పీరియడ్ కూడా పెండింగ్ పెట్టేస్తున్నారు, అలా హోల్డ్ చేస్తున్నారు కొంతమంది. అండ్ తీసేసుకోండి తొందరగా, ఓకేనా. షిప్పింగ్ అయితే 50 రూపీస్ ఉంటుంది ఓవరాల్గా. నేను ఇవేం కూడా మేకింగ్ చేయలేదు, మేకింగ్ చేయకుండా చూపిస్తున్నాను. మేకింగ్ చేసి మీకు చూపించేంత టైం కూడా లేదనమాట. ఓకే, ఇప్పుడు మెహందీ పాలిష్ చాలా ట్రెండింగ్లో ఉంది. ఎవరికైనా నచ్చితే తీసుకోవచ్చు. ఎందుకు చెప్తున్నా అంటే మొన్న అన్బాక్సింగ్ చేసేటప్పుడే ఆల్మోస్ట్ స్టాక్ అయిపోయింది. దాని గురించి నేను చాలామందికి చెప్పాను. సో ఉన్నంత వరకు మళ్ళీ నేను స్టాక్ చూపిస్తాను. నచ్చితే ఐటమ్స్ అన్నీ బుక్ చేసుకోవచ్చు. నిన్న వీడియో కూడా చూడండి, నచ్చితే ఆర్డర్ పెట్టేసుకోండి. సో ఇక్కడ 2 ఎలిఫెంట్స్ హెడ్స్ అయితే వచ్చాయి. ఇది చాలా పెద్ద పెండెంట్ అండి, మీరు చూసుకోవచ్చు. నా ఫింగర్స్ కొంచెం బొద్దిగా ఉంటాయి, చబ్బిగా. బట్ నా 4 ఫింగర్స్కి పట్టింది ఇది లాకెట్ వచ్చేసి. అండ్ ఇది మేకింగ్ అయిపోతే కనుక ఇంత పొడవు వస్తుంది అనమాట పెండెంట్. ఆల్మోస్ట్ మీకు ఇంత సర్కిల్లో ఉంటుంది. ఇంత పెండెంట్, బ్రాడ్ పెండెంట్ ఉంటుంది. ఇయర్ రింగ్స్ రావండి దీనికి. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఎలా ఉంటుంది, చేంజబుల్ హుక్ అనమాట. టాప్లో కూడా మనకి ఇట్లా హోల్స్ వచ్చాయి. సో కావాలంటే 2 వేలో మనం మేకింగ్ చేసుకోవచ్చు. అండ్ మధ్యలో వచ్చేసి సీ గ్రీన్ ఉంటుంది కదా, పిస్తా గ్రీన్, అది వచ్చిందండి. లైట్ కలర్, చాలా డీసెంట్గా ఉంది. సో ఈ పెండెంట్ ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే ఆర్డర్ పెట్టేసుకోండి. ప్రైస్ వచ్చేసి 499. ఇది 499, చాలా పెద్ద పెండెంట్, పార్టీవేర్ పెండెంట్ ఇది. ఎవరికైనా నచ్చితే తీసుకోవచ్చు. కాస్ట్ ఈజ్ 499 అండి. ప్రైస్తో పాటు స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ప్లీజ్. ఫ్లాష్లో కూడా ఒకసారి చూసుకోవచ్చు. పిస్తా గ్రీన్ కలర్ ఇది, మిడిల్లోది. అండ్ చుట్టూ కూడా మనకి పొలికిస్ వచ్చాయి. చాలా గ్రాండ్గా ఉంటుంది. అండ్ చాలా బిగ్ పెండెంట్ ఇది. అని మర్చిపోయానండి, ఇది మేకింగ్ లేకుండా 499 రూపీస్. ఇది మేకింగ్కి 20 రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది, అంటే 520 రూపీస్ అనమాట. అంటే నేను ఫస్ట్ మేకింగ్ లేకుండా చేసుకుంటా ప్రైజెస్, సో అందుకని అలా చెప్పాను. సారీ, ఈ వీడియోలో అన్నీ మేకింగ్తోనే చెప్తాను. ఇది బై మిస్టేక్ అట్లా చెప్పానండి. 520 రూపీస్ ఇది. వితౌట్ మేకింగ్ నేను చెప్పింది ఇందాక 499 రూపీస్ కాస్ట్, ఓకేనా. ఇది 520 పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చాలా పెద్ద పెండెంట్ అండి, ఇది చూడొచ్చు. ఇది మేకింగ్ అయితే ఇంత హ్యాంగింగ్స్తో ఇంత పొడవు వస్తుంది అనమాట. రూబీ పింక్లో ఉంది. చాలా బాగుంది పెండెంట్ అయితే, మీరు చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఇప్పుడు మెహందీ పాలిష్ బాగా ట్రెండింగ్లో ఉంది. ఫస్ట్ ఏమో సీజెడ్, తర్వాత అన్కట్, ఇంకా సీజెడ్ తర్వాత జీజే పాలిష్, తర్వాత అన్కట్, తర్వాత వచ్చేసి విక్టోరియన్ మ్యాట్ పాలిష్, తర్వాత విక్టోరియన్ పాలిష్, ఇప్పుడేమో ఈ మెహందీ పాలిష్. ఇలా ఏదో ఒకటి ట్రెండ్ అవుతూనే ఉంది. ఒకటి వస్తే ఒకటి పోతూ ఉంటుంది అనమాట.
బట్ అన్నీ ఇప్పటికీ అన్నీ జరుగుతున్నాయి, అన్ని ఐటమ్స్ కొనుక్కుంటారు అందరూ. సీజెడ్ కొంటారు, మ్యాట్ కొంటారు, అన్నీ కొంటారు. అండ్ కొత్త కొత్త పాలిష్లు అయితే వస్తూనే ఉంటాయి. సో ఇదొక హెవీ పెండెంట్ అండి, కంప్లీట్ పార్టీ వేర్ 100%. ఇది వరకు ప్రతి డిజైన్లో కూడా పికాక్స్ యాడ్ అవుతూ ఉండేవి. ఇప్పుడు ట్రెండింగ్ ఏంటంటే ప్రతి డిజైన్లో ఎక్కువ మోస్ట్లీ ఎలిఫెంట్స్, ఈవెన్ దాని హెడ్ ఏదో ఒకటి మొత్తానికి ఎలిఫెంట్స్ అయితే ఇస్తున్నారు. సో ఇది కంప్లీట్ రూబీ కలర్. ఇది కూడా హ్యాంగ్ అవుతూ ఉంటుంది. దీనికి కొంచెం సింపుల్ మేకింగే ఉంటుందండి. సింపుల్ మేకింగ్ అంటే 1 2 3 4 5 6 అమ్మో ఇది కూడా 7 ఉంది. ఇది కూడా మేకింగ్తో చెప్తున్నాను. కాస్ట్ 520 రూపీస్ పడుతుంది. విత్ మేకింగ్తో 520 అండి. చాలా హెవీగా ఉంటుంది పెండెంట్ అయితే మేకింగ్ తర్వాత. నచ్చితే తీసుకోండి. అండ్ మేకింగ్ ఎలా కలర్స్ అని అడుగుతున్నారు చాలామంది. ఈ మిడిల్లో ఏ స్టోన్ అయితే వస్తుందో అది ఇక్కడ ప్రతిదానికి వస్తుందండి. దాంతోపాటు గుట్టపూసలు కూడా వస్తాయి. ఓకేనా, చాలామంది అడుగుతున్నారు ఎలా చేస్తారండి, మొత్తం వైట్ వేస్తారా, మొత్తం పింక్ వేస్తారా అని. గుట్టపూసల కాంబినేషన్లోనే వేస్తాం మోస్ట్లీ. మాకు ఇలా కావాలి అలా కావాలని ఏం చెప్పరు, మేకింగ్తో ఇవ్వండి అని అంటారు కదా. సో కంపల్సరిగా గుట్టపూసలు అండ్ ఇది సేమ్ ఏ స్టోన్ అయితే ఉందో ఆ స్టోన్ బీడ్స్ యూజ్ చేసి మేకింగ్ చేసి ఇస్తానమాట పెండెంట్స్. సో ఇదొకటి 520 రూపీస్ కాస్ట్. నచ్చితే కనుక వెంటనే ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇవ్వండి, ఇది కూడా విక్టోరియన్ సారీ మెహందీ పాలిష్లో ఉంటుంది, అలాంగ్ విత్ ఇయర్ రింగ్స్. ఇవి విత్ ఇయర్ రింగ్స్ అండి. మేకింగ్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎలా ఉంటుందో ఏంటో అని అనుకోవద్దు. అండ్ ఇది కూడా పార్టీవేర్ లాకెట్. ఇది చాలా పెద్ద సైజ్ వస్తుందండి మేకింగ్ తర్వాత. చాలా నిండుగా ఉంటుంది పెండెంట్ అయితే. అండ్ చూపిస్తాను, మనకి ఇందులో 4 కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. డార్క్ గ్రీన్ ఒకటి, రూబీ పింక్ ఒకటి, అండ్ ఇది పర్పుల్. సో పర్పుల్ కూడా అవైలబుల్ ఉంది. ఇంకొకటి బేబీ పింక్. ఇలా 4 కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఏది కావాలంటే అది ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. బట్ ఎక్సలెంట్ ఉంటుంది క్వాలిటీ అయితే. చూసుకోండి, విత్ ఫ్లాష్ వితౌట్ ఫ్లాష్ కూడా చూపిస్తున్నాను నేను. ఇయర్ రింగ్స్ కూడా మనకి మేకింగ్ అయిన తర్వాత ఇంత పొడవు వస్తాయి విత్ గుట్టపూసలతో. అసలు కాంబినేషన్ చాలా బాగుంటుంది. నేను 4 లాకెట్స్ ఉన్నందుకు ఒకటైనా మేకింగ్ చేసి చూపిద్దామని అనుకుంటున్నాను. బట్ మొన్న కూడా వీడియో చేయలేదు మేడం, నాకు క్లియర్గా చూపించలేదు అని అన్నారు. సో అందుకని కొంచెం అర్జెంట్ ఉంటాయి కదా, ఫెస్టివల్స్ అవి ఉన్నాయి అన్నట్టు ఇంక నేను మేకింగ్ చేయకుండానే చూపిస్తున్నాను అనమాట. నాకు కొన్ని వీడియోస్లో మేకింగ్తో కొన్ని పెండెంట్స్ చూపించానండి. ఆల్మోస్ట్ అలానే ఉంటుంది. ఎవరికైనా నచ్చితే తీసుకోవచ్చు. అండ్ ఇది ఒక్కొక్క పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్ వచ్చేసి విత్ ఇయర్ రింగ్స్తో మేకింగ్తో పాటు 625 రూపీస్ కాస్ట్. ఇది విత్ బీడ్స్ మేకింగ్తో వస్తుందండి. గుట్టపూసల కాంబినేషన్లో 625 రూపీస్ పడుతుంది పెండెంట్ కాస్ట్. ఎవరికైనా నచ్చితే ఆర్డర్ పెట్టేసుకోండి. చాలా బాగుంటాయి సెట్స్ అయితే. అండ్ చెప్పాను కదా, ఇందులో మనకి డార్క్ గ్రీన్ ఒకటి అవైలబుల్ ఉంది, అలానే పర్పుల్. ఇది పర్పుల్ అనమాట, డార్క్ పర్పుల్. ఇది డార్క్ షేడ్లో, అదేమో బేబీ పింక్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇవి కనెక్టర్స్ అండి. మనం ఏదైనా సెట్ చేసేటప్పుడు బీడ్స్ మేకింగ్ చేసేటప్పుడు మిడిల్లో మనం కనెక్టర్స్ ఇస్తాం కదా. సో ఇది స్టోన్ అది ఎక్సలెంట్ ఉంది ఫిట్టింగ్ అయితే. సో కనెక్టర్స్ అయితే ఇలా ఉంటాయి మైక్రోగోల్డ్ ప్లేటింగ్లో. ఇలా మిడిల్లో వేస్తామన్నమాట. ఇలా బీడ్స్ వచ్చినప్పుడు వీటికి మధ్యలో వేసుకుంటాము. సైడ్ బ్రోచర్స్ కాకుండా ఇంకా అక్కడక్కడ యూజ్ చేస్తారనమాట చాలా మేకింగ్స్లో. సో ఇలా ఉంటుంది. ఎవరికైనా నచ్చితే ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. అండ్ ఇది పెయిర్ ఉంటుందండి. కాస్ట్ వచ్చేసి పీస్ వైజ్ కాదు, ఇలా పెయిర్ వైజ్ ఇస్తారనమాట. ఇలా 2 వస్తాయి, 2 తీసుకోవాలి. అలా మీకు ఎన్ని కావాలంటే అన్ని పెయిర్ వైజ్ ఆర్డర్ పెట్టుకోవాలి. సో 1 పెయిర్ కాస్ట్ వచ్చేసి ఇలా 1 పెయిర్ కాస్ట్ 55 రూపీస్ పడుతుందండి. 55 పడుతుంది ఇలా 1 పెయిర్ వచ్చేసి. సో ఎవరికైనా నచ్చితే ఆర్డర్ పెట్టేసుకోండి. ఇవైతే స్టాక్ ఎక్కువే ఉన్నాయి. ఓకే, బట్ తొందరగా అయిపోతాయండి స్టాక్ అయితే. ఎవరికైనా నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి. ఒక 50 పెయిర్స్ అంటే ఒక 100 పీసెస్ వరకు ఉంటాయి. ఇవి నచ్చిన వాళ్ళు ఆర్డర్ పెట్టేసుకోండి. లేదు అర్జెంట్ ఏం లేదు మేడం అంటే హోల్డ్ చేసుకోండి. హోల్డ్ చేసుకుని తర్వాత ఫర్దర్గా వచ్చే ఐటమ్స్ అన్నీ కూడా మీరు కలిపి తీసుకోవచ్చు. అండ్ ఇవి వచ్చేసి జపనీస్ ప్రింటింగ్ బాల్స్. ఇవి
స్టాక్ వస్తే వెంటనే అయిపోతున్నాయి అనమాట. మనకి ఎక్కువ కలర్స్ కూడా దొరకలేదు నాకు లాస్ట్ టైం అయితే. సో ఇలా ఉంటాయి ప్రింటింగ్ బాల్స్, క్వాలిటీ చాలా బాగుంటుందండి. సో ఇది బాల్ వైజ్ ఉంటుంది, ఒక్కొక్క బాల్ ఉంటుంది అనమాట కాస్ట్. సో ఇది మెరూన్ కలర్, ఇది కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంటాయి, బట్ ఇదేమో మనకి మెరూన్ బ్లాక్ అనేవి ట్రాన్స్పరెంట్గా కనిపించవు. డిజైన్స్ చూస్తే ఎలా ఉంటాయి. ఇది పర్మనెంట్ పెయింటింగ్ ఉంటుందండి, ప్రింటింగ్ వచ్చేసి. ఇది పోదన్నమాట, అంటే తడిపినా ఏం చేసినా అట్లా ఏం పోదు, అంత ఈజీగా పోదు. ఇది చూసారు కదా, చాలా బాగుంటుంది కలెక్షన్ అయితే ఇవి. ఇంకా ఇందులో చాలా కలర్స్ కూడా ఉంటాయండి. ప్రజెంట్ మన దగ్గర అయితే లేవు, టైం పడితే కనుక నేను మళ్ళీ నెక్స్ట్ టైం స్టాక్లో ఏమైనా పాసిబుల్ ఉంటే చూసుకుంటాను. సో ఇవి ఉన్నాయి. ఇది ఈచ్ బాల్ వచ్చేసి నేను నార్మల్ ప్రైస్ చెప్తున్నానండి. ఇదివరకు ప్రైసెస్ అయితే 90 రూపీస్ ఉండే, 82 రూపీస్ పడుతుంది ఈచ్ బాల్ వచ్చేసి. ఈచ్ బాల్ వచ్చేసి ఇవి జపనీస్ బాల్స్, ఇవి జపనీస్ ప్రింటెడ్ బాల్స్ అంటారు. ఎందుకంటే చాలామంది నా దగ్గర తీసుకునే వాళ్ళు చిన్న చిన్న షాప్స్ కానీ లేకపోతే చిన్న చిన్నగా ఇంట్లో మేకింగ్స్ బిజినెస్ ఇలా చూసుకుంటూ ఉన్నారు. వాళ్ళకి చాలామందికి నేమ్స్ తెలియట్లేదు అనమాట, వాళ్ళకి రావట్లేదు. నన్ను అడిగేటప్పుడు కూడా ఏమంటారు మేడం అని చాలామంది అడుగుతూ ఉంటారు. సో అందుకని నేను ఇవి నేమ్స్ చెప్తున్నాను ఇవి. సో అలా ఎవరికైనా యూస్ఫుల్ ఉంటుంది, వాళ్ళనే కాదు నార్మల్గా అయినా మనం వేసుకునేవి మనం వాడుకునేవి మనకి నేమ్స్ తెలిస్తే బాగుంటుంది కదా. సో అదనమాట 82 రూపీస్ ఇవి. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఒరిజినల్ స్వరోస్కి పర్ల్స్ అనమాట, సర్టిఫైడ్ బీడ్స్ అండి. ఇవి కంప్లీట్గా సర్టిఫైడ్ బీడ్స్, 100% ఒరిజినల్ ఇవి. ఓకే, చాలా ప్యూర్గా చాలా బాగున్నాయి ఇవి. అండ్ నార్మల్కి వీటికి వెయిట్ కూడా చాలా డిఫరెన్స్ ఉంటుందన్నమాట. ఎంత బాగున్నాయో అసలు పట్టుకుంటే. ఇది ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు. ఎగ్జాక్ట్ సైజ్ వచ్చేసి 4 mm అనమాట. ఎగ్జాక్ట్ సైజ్ 4 mm ఉంటుంది. బట్ ఎక్సలెంట్ అసలు నంబర్. ఇది ఒరిజినల్లో మనకి ఇంత తక్కువ కాస్ట్ ఉందా అని చెప్పేసి అనుకుంటారు మీరు. నాకైతే చాలా రీజనబుల్ అనిపించింది, అంత మంచి క్వాలిటీలో చాలా రీజనబుల్ అనిపించింది. ఎవరికైనా నచ్చితే కనుక ఆర్డర్ పెట్టుకోవచ్చు. సో ఇవన్నమాట ఒరిజినల్ స్వరోస్కి పర్ల్స్ ఇవి. సో 5 లైన్స్ ఉన్నాయి, 4 mm. అంటే మనకి సైజుని బట్టి ప్రైస్ అనేది వేరియేషన్ ఉంటుంది అనమాట వీటిలో. అండ్ కొన్ని క్రిస్టల్స్ అవైతే ఎగ్జాక్ట్ ఒకటే కాస్ట్ ఉంటుంది, కొన్ని బీడ్స్ వచ్చేసి సైజుని బట్టి వేరియేషన్ ఉంటుంది. ఒరిజినల్స్ ఇవి. ఇది అప్ టు 11 mm వరకు ఉంటాయన్నమాట స్టాక్ వచ్చి. నాకు ఎక్కువ ఆర్డర్స్ వచ్చినప్పుడు తీసుకుంటాను, బట్ మీకు ఎప్పుడు చూపించడానికి అవ్వలేదండి. ఎప్పుడు అర్జెంట్ ఆర్డర్స్ ఉండడం, స్టాక్ తెప్పియడం, మళ్ళీ ప్యాక్ చేసేయడం అట్లానే అయింది. బట్ ఈసారి ఏంటంటే కొంచెం ఇది అంత అర్జెంట్ లేదు కొరియర్, ఇది కొంచెం టైం తీసుకోవచ్చు, నెక్స్ట్ మంత్ వేయాలి ఇది. సో దాని గురించి నాకు పాసిబుల్ అయిందనమాట. వీడియో చేసేటప్పుడు సడన్గా గుర్తొచ్చింది, సో అందుకని చెప్పి చూపిస్తున్నాను మీకు. 5 లైన్స్ కాస్ట్ చెప్తాను, ఎందుకంటే మ్యామ్ 5 లైన్స్ తీసుకున్నారు. నేను మీకు 5 లైన్ కాస్ట్ చెప్తాను, తర్వాత మీకు ఏమైనా సెపరేట్గా కావాలంటే నేను తర్వాత చెప్తాను ప్రైస్. 4 mm లైన్స్, 4 mm 5 లైన్స్ కాస్ట్ వచ్చేసి 1250 రూపీస్ ఇవి. ఓకే, 1250 రూపీస్కి మీకు టోటల్ బీడ్స్ వస్తాయండి. ఓకే, ఎవరికైనా నచ్చితే వెంటనే ఆర్డర్ పెట్టుకోవచ్చు. కొంచెం టైం పడుతుంది, నేను తెప్పించిస్తాను మీకు. ఏం లేదు, 1 డేలో తెప్పించేస్తాను. బట్ మీకు ఎవరికైనా నచ్చితే కనుక ప్రీ ఆర్డర్ పెట్టుకోవచ్చు, లేదంటే మీకు 1 డే టైం ఇస్తే కనుక నేను తీసుకొచ్చిస్తాను మీకు. మొత్తం 5 లైన్స్ 250 రూపీస్, 1250. నెక్స్ట్ వచ్చి ఇవి సైడ్ బ్రోచర్స్. ఇవి 6 హోల్ కనెక్టింగ్ లాగా వస్తుంది అనమాట. సో మనకి మేకింగ్ వచ్చి టాప్లోనే అండ్ ఇక్కడ కూడా 6 హోల్ ఉంటుంది. సో ఇట్లా రూబీ కలర్లో ఉంటుందండి. సైడ్ బ్రోచర్స్ ఇవి 2 కూడా తీసుకోవాలి. సో పెయిర్ వచ్చేసి 299 రూపీస్ పడుతుంది కాస్ట్ అయితే. పెయిర్ వచ్చి 299. ఇది కొత్తగా ఇప్పుడు వచ్చిందే కాదండి, నేను ప్రీవియస్గా స్టాక్ తీసుకొస్తూనే ఉన్నాను. ఇది
చాలా డేస్ కిందట అయిపోయింది అనమాట, మళ్ళీ ఇప్పుడు రీస్టాక్ అయింది. ఎక్కువ పీసులు అయితే లేవు. ఎవరికైనా నచ్చితే తీసుకోవచ్చు. 299 కాస్ట్ ఒక పెయిర్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి ఇవి పొలికి డ్రాప్స్. ఇవి మనకి డ్రాప్ షేప్లో అట్లా ఉంటాయి కదా. డ్రాప్ షేప్ అంటే వాటి కింద మనం మేకింగ్ ఏం చేయడానికి ఉండదు, జస్ట్ ప్లెయిన్గా ఉంటాయి. బట్ ఈ డ్రాప్స్ వచ్చేసి క్వాలిటీ చాలా బాగుందండి. ఇది ఉంది కదా మనకి డైమండ్ లాగా కింద ఇస్తారనమాట షార్ప్గా. సో ఇలాంటిది ఇంకో మోడల్ ఉంది, అది నాకు కొంచెం తక్కువకి వచ్చింది కానీ క్వాలిటీ నాకు అంతగా నచ్చలేదు. సో ఇది మనం థ్రెడ్కి వేసేటప్పుడు కానీ బ్లాక్ బీడ్స్కి కానీ ఇక్కడి నుంచి వేస్తాము. ఓకే, దీనికి ఓపెనింగ్ కూడా ఉంటుందండి. సో ఓపెన్ చేసి కూడా పెట్టుకోవచ్చు. సో రిమైనింగ్ ఈ 3 ఉన్నాయి కదా రింగ్స్, ఇక్కడ మనం హెవీగా కూడా మేకింగ్ చేసుకోవచ్చు, చాలా హెవీగా ట్రై చేయొచ్చు. సో అలా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ట్రై చేయండి. సో ఇవి వైట్ డ్రాప్స్. ఇంకొక విషయం చెప్తా అన్నాను కదా, ఇక్కడ డైమండ్ షేప్ లాగా వచ్చింది కదండి, బట్ పింక్కి అట్లా రాలేదు. చాలా లైట్ వెయిట్, ఏదో ప్లేట్స్ లాగా ఇలా జస్ట్ అతికించినట్టు వచ్చింది. నాకు కొంచెం తక్కువ కాస్ట్కే వచ్చింది వీటికంటే, బట్ నాకు క్వాలిటీ నచ్చలేదు. వీటిలో అంత షైనింగ్ అనిపించలేదు కూడా. ఈ డ్రాప్ వచ్చి షైనింగ్ అనిపించలేదు. ఇంకొకటి లైట్ వెయిట్ ఉన్నాయి బాగా. ఎక్కువ పింక్ యూజ్ చేస్తాము, అన్నిటికంటే పింక్కి కొంచెం 1 రూపీనన్నా ఎక్స్ట్రానే ఉంటుంది. బట్ ఏంటంటే నాకు క్వాలిటీ నచ్చలేదు అవి. ఇక్కడ ఇలా కూడా రాలేదండి, అది డైమండ్ లాగానే రాలేదు, జస్ట్ ఫ్లాట్గా వచ్చేస్తుంది అనమాట. చాలా డిసప్పాయింట్ అనిపించింది, ఎందుకంటే పింక్ ఎక్కువ మంది అడుగుతూ ఉంటారు. బట్ అంత బాగాలేనప్పుడు ఎందుకు తీసుకోవడం అని చెప్పేసి నేను బాగున్నవి తీసుకున్నాను. ఇందులో 3 కలర్స్ తీసుకున్నాము, గ్రీన్, వైట్ అండ్ ఇంకొకటి గ్రీన్, వైట్, బ్లాక్ అండి. 3 కలర్స్ తీసుకున్నాను. తీసుకుంటే ఇవి వెంటనే స్టాక్ అవుట్ అయితే అయిపోయాయి. ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే చెప్పండి. ఇదిగో ఇది గ్రీన్ అండి. ఇది కూడా ఆల్రెడీ కస్టమర్కి ప్యాకింగ్ చేయాలి, బట్ ఇంకా ప్యాకింగ్స్ అవ్వలేదు కదా అని చెప్పి మీకు చూపిస్తున్నాను. సో గ్రీన్ డ్రాప్ అయితే ఇలా ఉంటుంది. ఓకేనా, ఎవరికైనా నచ్చితే ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇది పీస్ కాస్ట్ వచ్చేసి 45 రూపీస్ పడుతుంది. 45 అండి. అండ్ డ్రాప్ షేప్ ఇవి కూడా వస్తాయి ఫర్దర్గా. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. ఇది 45 పడుతుంది, బట్ చాలా చాలా బాగుంటుంది. మీకు ఇంకా కొంచెం తక్కువకి వస్తాయి కొన్ని, అవి ఇంత సైజు ఉండవండి, ఇంకా కొంచెం చిన్నగా ఉంటాయి. ఇంచు తగ్గినా మనకి కాస్ట్ వేరియేషన్ ఉంటుంది అనమాట. బట్ ఇది సైజ్ అయితే బాగుంది. ఇది 45 ప్రైస్. నెక్స్ట్ ఇలాంటివి చిన్న స్మాల్ పెండెంట్స్ అండి. ఓకే, ఇది ఇక్కడ నుంచి మనం మేకింగ్ అది చేసుకోవచ్చు. అండ్ చైన్స్ కూడా వెళ్ళవేమో నాకు తెలిసి, అంటే చైన్కి ఎండింగ్లో మనకి లావుగా రింగ్ ఇస్తారు కదా, సో అదైతే వెళ్దు. చైన్ అయితే వెళ్తుంది కానీ ఆ ఎండింగ్ పాయింట్ అయితే వెళ్దు అనమాట. కింద వచ్చేసి ఇట్లా మనం మేకింగ్ చేసుకోవడానికి ఏదైనా బీడ్స్ మేకింగ్ చేసుకోవడానికి ఇచ్చారు. అండ్ ఇది మేకింగ్ పర్పస్ అయితే చాలా బాగుంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ మేకింగ్ తర్వాత సెట్ లుకింగ్ అవుట్కమ్ కూడా బాగుంటుంది దీనికి. సో చాలా నీట్గా ఉంటుంది. ఇవి అయిపోయాయి, 3 పీసెసే ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు. సో ఈచ్ వచ్చేసి ఇది చెప్తానండి ప్రైస్, 65 రూపీస్ పడుతుంది. ఈచ్ 65 రూపీస్ ఉంటుంది. మైక్రోగోల్డ్ ప్లేటింగ్లో రూబీ కలర్లో ఉంటుంది అనమాట. అండ్ రూబీస్ అయితే యూజ్ చేశారు వీటిలో. ఓకే, ఎవరికైనా నచ్చితే వెంటనే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు. ఈచ్ పీస్ 65 రూపీస్. నెక్స్ట్ ఇవి కూడా మైక్రోగోల్డ్ ప్లేటింగ్లో మైక్రో పాలిష్లో ఉంటాయి. చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే. మధ్యలో రూబీ వచ్చి చుట్టి వైట్ వచ్చిందనమాట. మనకి బ్యాక్ సైడ్ ఏమో ఇలా ఉంటుంది. ఇక్కడ నుంచి మేకింగ్ చేసుకోవాలి. అండ్ ఈ సైడ్స్ నుంచి కూడా ఏదైనా కావాలంటే ట్రై చేయొచ్చు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే. ఓకే, ఇదేమో 60 రూపీస్ అండి ఈచ్ పీస్. ఇది 60 పడుతుంది. ఇందాక చూపించింది 65 రూపీస్. అది నచ్చిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి. ఇది చాలా డేస్ కిందట వచ్చింది, మళ్ళీ మొన్న స్టాక్ ఓపెనింగ్ వీడియో అప్పుడు చూపించాను, బట్ అప్పుడే చాలామంది తీసేసుకున్నారనమాట. ఇది చోకర్ లాగా యూజ్ చేసుకోవచ్చు, చైల్డ్ బ్రోచర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. అండ్ మిడిల్ పెండెంట్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. 3/4 అట్లా కూడా మేకింగ్ చేసుకోవచ్చు. చాలా వేరియేషన్స్లో మేకింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇది చుట్టూ కూడా వైట్ వచ్చేసి మొత్తం 3 కలర్స్ అయితే ఇన్వాల్వ్ అయ్యాయి పెండెంట్లో. చుట్టూ వచ్చేసి ఇలా హోల్స్ ఇచ్చారండి. ఎటు నుంచి ఎటైనా మనం థ్రెడ్ తీసుకుని
మేకింగ్ చేసుకోవచ్చు. అండ్ నీడిల్స్ కూడా ప్రతి దాని నుంచి కూడా వెళ్ళిపోతుంది నీడిల్ అయితే గుచ్చినప్పుడు. చాలా బాగుంటుంది. కొంచెం బరువు ఎక్కువ ఉంటుంది అనమాట పెండెంట్ వచ్చేసి. ఇది కాస్ట్ ఇది ఒక పీస్ వచ్చేసి 250 రూపీస్ ఉంటుంది. ఒక పీస్ 250 రూపీస్ అండి. ఓకే, నెక్స్ట్ ఈ పెండెంట్స్ వచ్చాయి. ఈ పెండెంట్స్ పింక్ అండ్ వైట్లో వచ్చాయి. ఇంకొకటి ఇలా గ్రీన్ అండ్ వైట్లో కూడా వచ్చాయి. ఇది కూడా చుట్టూ కూడా ఇలా హోల్స్ ఇచ్చారండి. ఇది కూడా చోకర్ లాగా, మినీ చోకర్లా యూస్ చేసుకోవచ్చు. లేకపోతే సైడ్ బ్రోచర్స్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. మీరు ఈచ్ పీస్ కాస్ట్ పడ్డప్పుడు ఈచ్ పీస్ కూడా తీసుకోవచ్చు. ఓకే, బట్ ఏంటంటే నాకు ఇప్పుడు పెండింగ్ ప్యాకింగ్స్ అన్నీ అయ్యే వరకు నేను ఇవ్వలేనివి. ఎందుకంటే ఎవరెవరు పేమెంట్స్ చేశారో నాకు అర్థం కాలేదన్నమాట. సో ప్యాకింగ్స్ అన్నీ నేను అయిపోతే నాకు తెలుస్తుంది. ఇది మాత్రమే, నేను మిగతా వాటి కోసం చెప్పట్లేదు, వీటి కోసం చెప్తున్నాను. సో స్టాక్ నేను అంతా వాళ్ళ ప్యాకింగ్స్లో నేను కరెక్ట్గా వేస్తాను అనుకోండి, ఇవి మిగిలినట్టు అనమాట. ఎందుకంటే స్టాక్ తక్కువ కాదు, ఎక్కువే వచ్చాయి, బట్ వెంటనే అయిపోయాయి. బట్ హోల్డర్ దగ్గర కూడా ఇది స్టాక్ ప్రజెంట్ లేదని చెప్పారు. సో అందుకని నేను జాగ్రత్తగా ప్యాకింగ్స్ చేసుకున్న తర్వాత అయితే ఇవ్వగలనివి. 150 రూపీస్ పడుతుంది అనమాట కాస్ట్ వచ్చి. ఒక్క పీస్ 150 రూపీస్ అండి. సో పీస్ కాస్ట్ 150 రూపీస్. ఓకేనా, క్వాలిటీ చాలా బాగుంటుంది. ఇది ఎందుకు 150 అని అనుకోవద్దు, క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. చూసుకోవచ్చు ఒకసారి. ఇది వెయిట్ కూడా గమనించండి. ఓకేనండి, ఇంకొక పెండెంట్ చూపించి వీడియో ఎండ్ చేస్తాను. ఎవరికైనా నచ్చితే ఇప్పటివరకు చూపించిన ఐటమ్ ఆర్డర్ పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి సేమ్ యాజ్ ఇది కూడా పీకాక్స్ అండ్ ఎలిఫెంట్ కాంబినేషన్లో వచ్చింది, మెహందీ పాలిష్లో. చాలా బాగుందండి పెండెంట్ అయితే. సో ఇది ఇక్కడ మోబుల్ ఉంటుంది, బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా డిటాచబుల్ కూడా ఉంటుంది. ఓకే, టాప్లో ఇలాగా హోల్స్ ఇచ్చారనమాట. సో ఈజీగా మనం మేకింగ్ చేసుకోవచ్చు, చాలా నీట్గా ఉంటుంది. మధ్యలో ఇలా రూబీ ఇచ్చారండి, మంచి ఎలివేషన్కి. కలర్ అయితే బాగా ఎలివేట్ అవుతుంది. చుట్టూ కూడా మనకి ఫుల్ వైట్ కాంబినేషన్లోనే ఉన్నాయి అన్నీ కూడా. అండ్ ఇదంతా మేకింగ్ అయితే కనుక చాలా పెద్ద పెండెంట్ అయిపోతుంది ఇది. సో చూసారు కదా, ఇంత పెద్దది వస్తుంది పెండెంట్ అయితే ఇక్కడ. కాస్ట్ అయితే విత్ మేకింగ్తో మనకి 499 పడుతుందండి. ఇది 499 కాస్ట్. ఎవరికైనా నచ్చితే ఆర్డర్ పెట్టుకోవచ్చు. చాలా రీజనబుల్ ఉంటుంది కాస్ట్ అయితే. ఇది అన్నీ రీజనబుల్ ఉంటాయి అండ్ క్వాలిటీని బేస్ చేసి ఉంటుందండి ఐటమ్ కూడా. కాస్ట్ వచ్చి 499. అండ్ ఇవి మైక్రో గోల్డ్ ప్లేటింగ్లో హుక్స్. ఇవి ప్యాక్ ఆఫ్ 100 హుక్స్ ఉంటాయండి. ప్యాక్ ఆఫ్ 100 ఇవి. ఎవరికైనా నచ్చితే ఇవి ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. ఎవరికైనా హోల్ ప్యాకెట్ కావాలి, 100 పీసెస్ కావాలంటే కనుక 1250 రూపీస్ పడుతుందండి. వెయిట్ అండ్ కంప్లీట్ మైక్రో గోల్డ్ ప్లేటింగ్ ఎవరికైనా 100 హుక్స్ ప్యాకింగ్ కావాలంటే కనుక 1150 రూపీస్ పడుతుంది. ఓకే, 1150 అండి కాస్ట్ ఇది వచ్చి. మీరు హుక్స్ క్వాలిటీ చూసుకోవచ్చు. 1 ఇయర్ వరకు కూడా వారంటీ ఉంటుంది అనమాట హుక్ వచ్చేసి. చూసారా, షైనింగ్ కానీ దాని క్వాలిటీ కానీ మీరు ఒకసారి చూడొచ్చు. చాలా గట్టిగా ఉంటాయి ఇవి హుక్స్ వచ్చేసి. అన్నీ కూడా సేమ్. సో ఎవరికైనా నచ్చితే తీసుకోండి. అండ్ మీకు సింగిల్గా తీసుకుంటారు కాబట్టి 13 రూపీస్ పడుతుందండి. సింగిల్ హుక్స్ అయితే 13 రూపీస్ పడతాయి. ఓకే, అంటే 130 అలా పడుతుంది అనమాట. 10 పీసెస్ వచ్చేసి 130, 5 పీసెస్ 65 రూపీస్ అలా ఉంటుంది. సో మినిమం 5 హుక్స్ అయితే తీసుకోవాలి. 1, 2 అట్లా రావండి. మినిమం 5 హుక్స్ తీసుకోవాలి, లేదంటే 10 అయినా తీసుకోవాలి. కానీ 1 హుక్ 2 హుక్స్ అట్లా రావు.
ఎవరికైనా ఒక 13-15 రూపీస్ అట్లా మిగిలితే కనుక వాళ్ళు హుక్స్ వేసామంటారు, ఒక హుక్ వేసేయండి అంటే అలాగ ఓకే. కానీ స్పెసిఫిక్గా కొనుక్కోవడం అయితే 1 or 2 హుక్స్ అయితే రావండి. ఓకేనా. ఎవరికైనా ప్యాక్ కావాలి 100 పీసెస్ ప్యాక్ కావాలంటే 1150 రూపీస్ పడుతుంది. సో నేను ఇస్తాను అట్లా. అయితే క్వాలిటీ అయితే బాగుంటుంది. 1 year వరకు తుప్పు అవి పట్టవండి, చాలా బాగుంటుంది క్వాలిటీ. సో కంప్లీట్ మైక్రో గోల్డ్ ప్లేటింగ్ ఇది. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఎవరికైనా నచ్చిన ఐటమ్ ఉంటే కనుక వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి.